చిత్రం తెలుగువారికి మరపురాన్ని స్మరించుకునే చిత్రం. నెలకొకసారన్నా చూసి స్ట్రెస్ బస్టర్ అయ్యే సినిమా. ఇప్పుడు 1957లో వచ్చిన ఈ గొప్ప చిత్రాన్ని గోల్డ్ స్టోన్ కంపెనీ 2010లో సూపర్ గుడ్ వాళ్ళతో కలిసి డిజిటలైజ్ చేసిన మొదటి సినిమా. కలరింగ్ చేసి అప్పటి జనరేషన్కి, అంటే 2010లో ఉన్న జనరేషన్కి మళ్ళీ అందించిన అప్రూప కానుకలాగా అప్పటి జనరేషన్కి అందించారు. అప్పుడు చూసిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ పిల్లలు కానీ, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సినిమా మీద. మా జనరేషన్ ఎంత గొప్ప కథల్ని, ఎంత గొప్ప దర్శక ప్రతిభని, ఎంత గొప్ప నటల్ని మిస్ అయ్యాము అనేది ఈ సినిమా చూశాక అర్థమైందని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆ సినిమా అప్పుడు కలర్ సినిమా రిలీజ్ అయినప్పుడు అభిప్రాయించినప్పుడు. అలాగే ఎంతోమంది చిన్నపిల్లలు కేరింతలు కొట్టారు. నాకు తెలిసి అప్పట్లోనే 10 కోట్ల కలెక్షన్ వచ్చింది ఈ సినిమాకి కలరింగ్. తర్వాత మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత మా రామారావుకి, మా కొలీగు కోటేష్ గారి దగ్గర, తను అదే ఆంజనేయ స్వామికి గుండె చీలిస్తే శ్రీరాముడు సీత ఉన్నట్టు మా రామారావు చీలిస్తే నందమూరి తారక రామారావు గారి ప్రతిమ కనపడుతూ ఉంటుంది, చిహ్నం కనపడుతుంటుంది. అంత అభిమాని, అంత వీరభక్తుడు. సో రామారావు గారి 102వ జయంత్యోత్సవానికి కానుకగా మళ్ళీ ఈ జనరేషన్కి అద్భుత చిత్రాన్ని అందించాలని సంకల్పించుకున్నా కూడా ఒక విధంగా అద్భుత చిత్రాన్ని ఇప్పటి జనరేషన్ మళ్ళీ ఎంజాయ్ చేసేలాగా, ఎంటర్టైన్ అయ్యేలాగా చేయటం అనేది నిజంగా అభినందనీయం. అలాగే రమేష్ ప్రసాద్ గారి సహకారంతో ఐమాక్స్లో ఈ చిత్రాన్ని అద్భుతంగా వీక్షించడానికి, ఇంకొక కొత్త ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆయన సహకారం అందించడం రమేష్ ప్రసాద్ కూడా కృతజ్ఞతలు. అలాగే టీడీ జనార్దన్ గారు, ఎన్టీఆర్ లిటరీ కమిటీ ఒక పెట్టి దాని నుంచి ఎన్టీ రామారావు గారికి సంబంధించిన లిటరేచర్ అందరినీ బయట తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి దాన్ని అందించడం, ఆయన్ని సెలబ్రేట్ చేయడం నిరంతరం ప్రజల్లో ఉండేలాగా ఎన్టీ రామారావు గారిని. అలాగే ఇందాక మన లోహిత్ చెప్పినట్టు 2 రాష్ట్రాల్లో మొత్తం భారతదేశంలోనే హయ్యెస్ట్ మన సర్దార్ పటేల్ విగ్రహాల్లాగా వాటిని ప్రతిష్ఠించాలి 2 రాష్ట్రాలన్నీ ఆయన పూనుకోవటం, 2 రాష్ట్రాల్లో ఆయన ఒప్పించడం నిజంగా అభినందనీయం. సో ఇలా టీడీ జనార్దన్ గారి ప్రోత్సాహం కూడా ఈ సినిమాకి మా రామారావుకి ఉండటం నిజంగా ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే భగీరథ గారు అద్భుతంగా లేటెస్ట్ ట్రైలర్లో ఆయనే రాశారు. సో మిత్రుడు శ్రీకాంత్ దానికి వాయిస్ ఓవర్ చెప్పాడు. సో నిన్న నుంచి జరుగుతూ ఉంది అదంతా కూడా. అంతా సినిమా మీద అభిమానంతో, రామారావు గారి అభిమానంతో, మా రామారావు మీద ఉన్న అభిమానంతో అందరూ పెద్దలందరూ వచ్చి తను చేస్తున్న ఈ ప్రయత్నానికి అభినందన తెలియజేయడానికి వచ్చిన మీరందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రామారావు తరఫున. అలాగే 2013లో CNN అండ్ IBN ఛానళ్ళు సర్వే చేపడితే భారతదేశంలో ఉన్న 100 అత్యుత్తమ చిత్రాల్లో మొదటి స్థానం మాయాబజార్కి లభించింది. అంత ప్రజాదరణ, అంత అత్యుత్తమ చిత్రంగా నిలిచిన నిజంగా తెలుగు వారికి అది నిజంగా ఒక గర్వకారణం. మాయాబజార్ అనేది 100 సినిమాల్లో మొదటి స్థానంలో ఉండటం. సో అలాగా పౌరాణికాలు అంటేనే తెలుగు వారి ఒక గర్వం. అలాంటి పౌరాణికాలని ఏ లాంగ్వేజ్లో ఎవరు చేయలేకపోయారు. అలాంటిది 100 అత్యుత్తమ చిత్రాల్లో మాయాబజార్ మొదటి ప్లేస్లో నిలబడటం నిజంగా తెలుగు వారు అందరూ గర్వకారణం. అలాంటి సినిమాని ఈ జనరేషన్ కూడా అందించడానికి తన వంతు ఎంతో కష్టపడుతున్న రామారావు ప్రయత్నాన్ని అందరూ కూడా ఆదరించి ప్రోత్సహించి ఈ సినిమాని ఇప్పటి జనరేషన్ కూడా అద్భుతంగా వారు ఎంటర్టైన్ అయ్యి దీన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.